ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సో మీకు ఒక అడ్వాన్స్డ్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేసాం, రైట్? అడ్వాన్స్డ్ వెబ్సైట్ డిజైనింగ్. సో నేను మీకు ఒక ప్లగిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. ఆ ప్లగిన్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్లగిన్ గైస్? కెన్ ఎనీవన్ టెల్ మీ? What is the name of the plugin? The plugin name is Elementor. సో ఎలిమెంటర్ అనే ప్లగిన్ యూస్ చేసుకొని మన పేజెస్ అన్నీ కూడా హోమ్ పేజ్ టు అబౌట్ అస్ పేజ్ వరకు ఏ పేజ్ అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా. అంటే మనకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చా లేదా? ఐఎమ్ ఎస్ ఆర్ నాట్? టెల్ మీ. ఎస్, మన ఓన్ పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఐదర్ ఇట్ మైట్ బి ఎనీ పేజ్. మనం ఎంటైర్ పేజ్ని మనకు నచ్చినట్టుగా మనం డెవలప్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పేజ్ బిల్డర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? పేజ్ బిల్డర్. ఓకే, సో ఎలిమెంటర్ ఈజ్ ఏ ప్లగిన్. సో అడ్వాన్స్డ్ వెబ్సైట్ డిజైనింగ్ చేయాలంటే ఎలిమెంటర్ అనే ప్లగిన్ యూస్ చేస్తాం. అండ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ పేజెస్. ఆల్రెడీ ఉన్న పేజెస్ను కూడా మనం కస్టమైజ్డ్గా మనకు నచ్చినట్టుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు కంటెంట్ని. కాకపోతే ఇక్కడ మనకి ఒక బ్యాక్డ్రా ఉంది. ఆ బ్యాక్డ్రా ఏంటి? ఓన్లీ బాడీ సెక్షన్ని మాత్రమే మనం ఎడిట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? ఓన్లీ ద బాడీ సెక్షన్ మనం ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, రైట్? సో మనం ఇప్పుడు హెడర్ అండ్ ఫుటర్ని మార్చాలి అంటే, ఇఫ్ వీ వాంట్ టు వర్క్ విత్ హెడర్ అండ్ ఫుటర్, మనమైతే హెడర్ అండ్ ఫుటర్లో మనం ఎటువంటి చేంజెస్ చేయలేం, మనకు నచ్చినట్టుగా మనం క్రియేట్ చేసుకోలేం. సో దానికి కూడా మనకి ఏంటంటే వీ హ్యావ్ ఏ ప్లగిన్. సో ద ప్లగిన్ నేమ్ ఈస్ హెడర్ అండ్ ఫుటర్ ఎలిమెంటర్. హెడర్ అండ్ ఫుటర్ ఇది కూడా ఎలిమెంటర్కి సంబంధించింది, ఈ హెడర్ అండ్ ఫుటర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై వెబ్సైట్, రైట్? సో నేను కస్టమ్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో ఇన్ దిస్ కస్టమ్ పేజ్ నేను ఒక ఎలిమెంటర్ అనే ప్లగిన్ యూస్ చేసి నేను ఈ విధంగా నా పేజ్ని ఇంకా మీరు నంబర్ ఆఫ్ లేఅవుట్స్ తీసుకొని ఇంకా బ్యూటిఫుల్గా ఎంటైర్ పేజ్ని మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్, ఎనీవన్ ఎనీ డౌట్స్? ఎవరైనా అడుగుతున్నారా? ఓకే, రైట్. సో ఇప్పుడు సో ఇప్పుడు నేను అడ్మిన్ ప్యానెల్లోకి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి గైస్? ఆఫ్టర్ ది యూఆర్ఎల్ / ఇచ్చి wp-admin అని టైప్ చేస్తే నేను నా అడ్మిన్ ప్యానెల్లోకి మూవ్ అవుతాను. సో ఇక్కడ మన యూజర్ నేమ్ అండ్ ది పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ లాగిన్. సో ఇప్పుడు మనం అడ్మిన్ డాష్ బోర్డ్కి అయితే మూవ్ అవుతున్నాం. ఓకే గైస్, నేనైతే అడ్మిన్ డాష్ బోర్డ్లో ఉన్నాను. ఇప్పుడు నేను ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఆ ప్లగిన్ నేమ్ ఏంటి? హెడర్ అండ్ ఫుటర్కి సంబంధించిన ప్లగిన్. సో ప్లగిన్ సెక్షన్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్లగిన్. సో వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్చ్ చేయండి ఏ ప్లగిన్ కావాలో ఆ ప్లగిన్. సో ఇప్పుడు మనకి ఏం ప్లగిన్ కావాలి? హెడర్కి ఫుటర్కి సంబంధించిన ప్లగిన్ కావాలి. సో ఇక్కడ సర్చ్ ప్లగిన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి హెడర్ అండ్ ఫుటర్ ప్లగిన్ అని చెప్పి సర్చ్ చేయండి. చూడండి మనకి స్టార్టింగ్లోనే వచ్చేసింది అల్టిమేట్ యాడ్స్ ఆన్ ఫర్ ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫుటర్ బిల్డర్ అని చెప్పి. సో ఇది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలి. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. దట్స్ ఇట్, యాక్టివేట్ చేయాలి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ యాక్టివేట్. సో ఇప్పుడు ఈ ప్లగిన్ అనేది మీకు లెఫ్ట్ సైడ్లో ఎక్కడుంది? ఐడెంటిఫై చేయండి. యూఏఈ అని ఉంది, అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు దాకా ఈ ఆప్షన్ లేదు. ఇప్పుడు మీకు కొత్తగా ఇక్కడ యూఏఈ అని చెప్పి కనిపిస్తుంది. ఈ యూఏఈలో మీరు వెళ్తే హెడర్ అండ్ ఫుటర్ అని చెప్పి ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ ఇట్? సమ్వన్ ఏదో నాయిస్ వస్తుంది నాకు ఎవరి దగ్గర.
సమ్వాట్ ఓకే. ఓకే. రైట్. ఎనీవేస్ నో ప్రాబ్లమ్. సో చూడండి గైస్, ఇప్పుడు నేను ప్లగిన్ అయితే ఇన్‌స్టాల్ చేశాను. ఇప్పుడు ఆ ప్లగిన్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? లెఫ్ట్ సైడ్‌లో యూఏఈ అని చెప్పి ఉంది కదా! ఈ యూఏఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాష్‌బోర్డ్ కింద మీకు హెడర్ అండ్ ఫుటర్ బిల్డర్ అని చెప్పి కనిపిస్తుంది. ఆర్ యూ ఆల్ ఏబుల్ టు సీ దిస్ హెడర్ అండ్ ఫుటర్ పార్ట్ కదా! సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఓన్‌గా ఒక హెడర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా నేను మీకు ఏం చెప్పాను? 2 ట్యాబ్స్ మెయింటైన్ చేయండి వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు అని చెప్పా. సో ఇక్కడ హోమ్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని చెప్పి కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. సో ఇక్కడ మీ వెబ్‌సైట్ రైట్ నౌ ఇలా ఉంది. ఇక్కడ హెడర్ ఏమైనా ఉందా? ఏ పేజ్ అయినా సెలెక్ట్ చేస్తాను. నీకు హోమ్ పేజ్‌కి వెళ్తున్నాను. హెడర్ అనేది ఈ విధంగా ఉంది. అబౌట్ అస్ ఏం లేదు రైట్. నాకు నచ్చినట్టుగా హెడర్ ఏం లేదు. ఆల్రెడీ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది రైట్. ఏం చేంజెస్ లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఓన్‌గా ఒక హెడర్ క్రియేట్ చేసుకుందాం. సో హెడర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి మీకు యాడ్ న్యూ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దిస్ యాడ్ న్యూ. సో ఇప్పుడు కనిపించలేదు నాన్న. ఇప్పుడు ఓకే. ఇప్పుడు యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఒక నేమ్ అనేది ఇవ్వండి. సో నేను ఇక్కడ నేమ్ ఇస్తాను. ఏంటంటే కస్టమ్ హెడర్ అని ఇస్తాను నేమ్. నేమ్ కెన్ బి ఎనీథింగ్ గైస్. నేమ్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫుటర్ బిల్డర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. టైప్ ఆఫ్ టెంప్లెట్ని చూస్ చేసుకోమంటున్నాడు. సో ఇప్పుడు మీరు హెడర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, బిఫోర్ ఫుట్టరా, కస్టమ్ బ్లాక్ ఏం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం? హెడర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ హెడర్. ఓకే. సో ఇక్కడ డిస్ప్లే ఆన్ ప్రతి ఒక్క పేజ్ మీద మన ఎంటైర్ వెబ్సైట్లో హెడర్ అలాగే ఉండాలి కాబట్టి సెలెక్ట్ దిస్ ఆప్షన్ ఎంటైర్ వెబ్సైట్. సో యూజర్ రోల్స్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ యూజర్స్కి ఇచ్చేసేయండి పర్మిషన్. ఓకే. అండ్ ఇక్కడ మీరు అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ అండ్ క్లిక్ ఆన్ నౌ. ఇప్పుడు ఏం చేస్తారంటే వన్స్ పబ్లిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పి ఇక్కడ మీకు ఆప్షన్ చూడండి. క్లిక్ ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఈ సెషన్ రికార్డ్ అవుతుంది గైస్. ఇది సెషన్ రికార్డ్ అయిపోయిన వెంటనే నేను మీకు షేర్ చేస్తాను. ఓకే. సో వన్స్ చూడండి ఇప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. ఇది క్లోజ్ చేసేసేయండి. ఇది మనకు అవసరం లేదు. లెట్ ఇట్ గెట్ క్లోజ్డ్. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఓకే. సో పోయింది కదా. సో ఇక్కడ మీకు స్ట్రక్చర్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫ్లెక్స్ బాక్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 2 పార్ట్స్ కింద నా హెడర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రక్చర్ 2 తీసుకుంటున్నాను. ఓకే. థర్డ్ వన్. ఓకే. 2 బ్లాక్స్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, వచ్చింది రైట్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ రిఫరెన్స్గా తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఎగ్జాంపుల్ టేక్ ఇట్ యాస్ డేటా ప్రో వెబ్సైట్ విజిట్ చేద్దాం. ఏదైనా వెబ్సైట్. ఓకే.
హెడర్ సెక్షన్ ఈ విధంగా ఉంది వీళ్ళది. ఇక్కడ ఒక లోగో ఉంది. ఆ లోగో పక్కన ఏమున్నాయి గైస్, ఇలాగా వాళ్ళకు సంబంధించిన పేజెస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఐ రైట్? చూడండి, ఈ విధంగా హెడర్ని బిల్డ్ చేద్దామా? ఆర్ఎల్స్ ఇంకా మీకు బోల్డ్ ఉంటాయి. లేదంటే స్పైస్ జెట్ ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది. లెట్స్ గో టు దిస్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఏముంది, లోగో ఉంది, ఆ తర్వాత పేజెస్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఓకే రైట్. సో ప్రతి వెబ్సైట్లో కూడా లోగో ఉంది అండ్ ఆఫ్టర్ దట్ పేజెస్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం కూడా మన హెడర్కి ఒక లోగో ఇద్దాం, ఆ పక్క బ్లాక్లో పేజెస్ అనేవి క్రియేట్ చేద్దాం. సో లోగో కావాలంటే మీరైతే క్యాన్వాస్ యూజ్ చేసి మంచి మంచి లోగోస్ అనేవి డిజైన్ చేయొచ్చు. సో క్యాన్వాస్ అందరికీ తెలుసు కదా, వెబ్సైట్, క్యాన్వాస్ వెబ్సైట్. సో ప్రెస్ ఎంటర్, ఇది క్యాన్వాస్ వెబ్సైట్. సో నేను ఒక లోగో అనేది క్రియేట్ చేస్తాను. జస్ట్ ఇక్కడ లోగో క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మీరు క్యాన్వాస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అందరూ కూడా. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ ఏ డిజైన్. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సర్చ్లో టైప్ చేయొచ్చు డైరెక్ట్గా లోగో అని చెప్పి. లోగో సైజ్ ఎంత గైస్, 500 x 500 పిక్సెల్ అనమాట. సో సెలెక్ట్ దిస్ లోగో ఆప్షన్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు n నెంబర్ ఆఫ్ లోగోస్ అనేవి ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన లోగోని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే. చూడండి లెఫ్ట్ సైడ్లో బోల్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి లోగోకి సంబంధించి. ఇవన్నీ కూడా లోగో రిలేటెడ్ టెంప్లెట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రో తీసుకోవద్దు. ప్రో తీసుకుంటే ఏంటంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట. మీకు నచ్చిన లోగో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న వాటిని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లోగో ఆల్రెడీ ఉంది టెంప్లెట్, నేను ఇదే తీసుకుంటున్నా. ఇది ఏం చేస్తున్నా, నేను లాక్ చేసి నేను నా ఓన్గా కస్టమైజ్ ఏం చేయట్లే లోగోని, రైట్? సో నా ఓన్గా లోగోని అయితే క్రియేట్ చేయట్లేదు, ఉన్న లోగోనే మీకు నేను చేసి చూపిస్తున్నా. సో వన్స్ ఈ లోగో నాకు నచ్చింది కాబట్టి ఇది యాజ్ టీజ్గా తీసుకొని మీకు నేను చూపిస్తున్నాను. ఫర్ లేదంటే ఇక్కడ టెక్స్ట్ మార్చేద్దాం. ఇఫ్ పాసిబుల్ వాట్ వీ కెన్ డూ. సో ఇక్కడ నేను ఏమని చేస్తాను, డాన్ వాస్కో అని రాస్తాను. మీ కాలేజ్ నేమ్ ఇదే కదా, అంతేనా? ఓ కాలేజ్ అని రాస్తాను, సమ్ టెక్స్ట్ ఇస్తాను అంతే. ఓకే, లోగో నాకు నచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది లాక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ చూస్తున్నారా? షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఈ డౌన్లోడ్ ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ పిఎన్జీ సజెస్టెడ్ అని చెప్పి ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఇమేజ్ ఎప్పుడు కూడా పిఎన్జీలో పెడితేనే మీకు బెటర్ క్లారిటీ ఉంటుంది అనమాట. క్వాలిటీ అండ్ క్లారిటీ చాలా బాగుంటుంది. సో ప్లీజ్ సెలెక్ట్ పిఎన్జీ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఈ లోగోని నా వెబ్సైట్లో నేను యూజ్ చేయాలనుకుంటున్నా. సో ఇది నా లోకల్ సిస్టంలో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఫస్ట్ బ్లాక్కి వెళ్తున్నాను. నేను ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మీరు ఏం చేస్తారంటే సర్చ్లో లోగో అని చెప్పి టైప్ చేయండి. చూడండి ఇక్కడ మీకు సైట్ లోగో అని చెప్పి ఆప్షన్ వచ్చిందా లేదా? సో సైట్ లోగో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. ఈ సైట్ లోగోని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయండి ఇక్కడ. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ లోగోని మీరు క్లిక్ చేయండి, దాని మీద ఎడిట్ చేయండి. ఎడిట్ ఎలా చేస్తారు, కస్టమ్ ఇమేజ్ మనకు ఉంది కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ లేదని చెప్పి ఉంది, దాన్ని మీరు టాగుల్ టర్న్ ఆన్ చేయాలి. ఇది టాగుల్ అంట, టాగుల్ బటన్ అనమాట. దీని పేరేంటి, వి కాల్ ఇట్ యాజ్ టాగుల్ బటన్. టాగుల్ బటన్. సో టాగుల్ బటన్ని టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేస్తే మీకు ఎస్ కింద మారుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమడుగుతుంది, కింద ఇమేజ్ని యాడ్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇమేజ్ ఆల్రెడీ మన దగ్గర ఉందా లేదా లోగోకి సంబంధించింది? ఎస్ మన దగ్గర ఉంది. సో సెలెక్ట్ దిస్ ఆప్షన్, చూస్ ఇమేజ్. సో ఇప్పుడు ఫైల్ అప్లోడ్, సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి అడుగుతుంది. క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్. ఆ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇదిగోండి. సో ఇక్కడ నేను ఆల్ట్ టెక్స్ట్లో ఏమని ఇస్తున్నానంటే కాలేజ్ లోగో అని ఇస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లోగో అయితే నేను తీసుకున్నాను అండ్ లోగోకి సంబంధించి ఏఎల్టీ టెక్స్ట్ కూడా ఇచ్చా. ఏఎల్టీ టెక్స్ట్ అంటే ఏంటి చెప్పాను మీకు, గుర్తుందా ఎవరికైనా? వాట్ ఈజ్ ఏఎల్టీ టెక్స్ట్ మీనింగ్? ఆల్టర్నేటివ్ టెక్స్ట్.
ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ALT ఈజ్ నథింగ్ బట్ ది ఆల్టర్నేటివ్ టెక్స్ట్. సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటే ఏంటి, ఒకవేళ ఇన్ కేస్ ఈ ఇమేజ్ కనుక పోతే ఎండ్ యూజర్స్కి అక్కడ ఏముందో తెలియాలి కాబట్టి మనం ఆల్ట్ టెక్స్ట్లో ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది పాస్ చేస్తాం అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఈ ఇమేజ్ మిస్ అయితే అక్కడ ఏదో ఒక ఇమేజ్ ఉండేది, అది ఏంటి అనేది తెలియాలి మీ యూజర్స్కి, కాబట్టి మనం ఇక్కడ ఒక మెసేజ్ని మనం రాస్తాం అనమాట. ఇక్కడ కాలేజ్ లోగో ఉండేది, ఏదో కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అది డిలీట్ అయిపోయింది, సర్వర్లో లేదు, ప్రాబ్లం ఏదో ఇష్యూ ఉంది అని చెప్పి. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ సెలెక్ట్ నౌ. ఇమేజ్ అప్లోడ్ అయిపోయిందా లేదా, సీ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇమేజ్ రెజల్యూషన్ మీకు కావాలంటే మీరు ఇమేజ్ రెజల్యూషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ మీడియం 300x300 XPలో ఉంది. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. అలైన్మెంట్ లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలా, సెంటర్లో కావాలా, మీ ఇష్టం. మీరు అలైన్మెంట్ చూస్ చేసుకోవచ్చు. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గో టు ది క్యాప్షన్. కావాలంటే క్యాప్షన్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఎంటర్ క్యాప్షన్, సో ఇక్కడ నేను ఏమని రాస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవర్ అవర్ థీమ్ అని చెప్పి ఏదో సమ్ కంటెంట్ రాస్తున్నాను. ఇక్కడ చూడండి కింద క్యాప్షన్ వచ్చిందా లేదా, ఇమేజ్ కింద. సో ఈ విధంగా మీరు కావాలంటే క్యాప్షన్ కూడా రాసుకో. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవ్ టు ది స్టైల్. స్టైల్లోకి వెళ్ళి విత్ మీకు ఎంత కావాలంటే అంత, అలాగే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ని. ఓకే, అండ్ మ్యాక్స్ హైట్. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి ఇమేజ్కి సంబంధించి, చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి ఈ విధంగా. అది ఇంకా ట్రాన్స్పరెంట్గా మార్చాలంటే ఎస్, ఇంకా ట్రాన్స్పరెంట్ అంటే ఇంకా కలర్ అనేది అలా స్లోగా రెడ్యూస్ అయ్యి. సో అలాగా ఆ విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, బార్డర్ స్టైల్. సాలిడ్ అంటే ఆ ఇమేజ్ చుట్టూ ఒక సాలిడ్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. లేదు డబుల్ లైన్ అంటే డబుల్ లైన్ అనేది వస్తుంది. మేబీ ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. సో డాటెడ్ అంటే డాటెడ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, ఇలాగా. ఓకే, నేను ప్రెజెంట్ అయితే నన్లో పెడుతున్నాను. అండ్ బాక్స్ షాడో మీకు కావాలంటే ఆ ఇమేజ్కి ఒక షాడో కూడా ఇవ్వచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి ఇమేజ్కి షాడో కనిపిస్తుందా లేదా, అప్లై అయింది చూడండి. బ్యాక్ సైడ్ ఒక షాడో కలర్ అనేది క్రియేట్ అయింది బ్యాక్ సైడ్. నేను ఇంకా దాన్ని మీకు ఇంకా చూపిస్తాను. అలా మీ మొబైల్లో చూస్తున్నారు కదా, ఇదిగోండి నేను ఇది ఇంకా పెంచుతున్నాను. చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారా? ఎస్. సో దిస్ ఈస్ బాక్స్ షాడో. ఒపాసిటీ ఎంత ఉండాలి ఆ ఇమేజ్కి, ఎవ్రీథింగ్. సో మీరు ఇక్కడ ఎవ్రీథింగ్ మీరు మార్చుకోవచ్చు. ఓకే, సో ఇలాగ ఈ విధంగా రైట్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లోగో అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చూస్ చేసుకున్నాం, రైట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్సో. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో ఏం కావాలి గైస్, మనకి మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాలి, అంటే పక్క సెక్షన్లో పెట్టాలి. ఇది ఇలాగ రెడ్యూస్ చేస్తాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్ మీరు ఇలా మౌస్ కర్సర్ తీసుకెళ్ళగానే మీకు ఇలాగా సింబల్ వస్తుంది అనమాట, డబుల్ యారో. ఇటువైపు అటువైపు రెండు పక్కల యారోస్ కనిపిస్తాయి. దాన్ని డ్రాగ్ చేసి ఇలాగ నేను రెడ్యూస్ చేస్తున్నా, దీని సైజ్ ఎంత ఉండాలని చెప్పి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఈ పక్కన ఇంకొక ఉంది కదా బ్లాక్, దీని మీద మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ మన పేజెస్కి సంబంధించి అన్ని పేజెస్ మనకి ఇక్కడ రావాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మెనూ అని చెప్పి టైప్ చేయండి సర్చ్లో. ఇక్కడ నావిగేషన్ మెనూ అని చెప్పి మీకు ఇక్కడ UAE అని చెప్పి కనిపిస్తుంది. సో ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయండి. సో మీ వెబ్సైట్లో ఉన్న పేజెస్ అన్నీ వచ్చాయా లేదా ఇక్కడ. సో దీనికి కూడా కావాలంటే మీరు కలర్ అనేది ఇచ్చేయచ్చు. స్టైల్లోకి వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి. ఈసారి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇక్కడ కూడా సారీ దీనికి కలర్, అండ్ ఇక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. మీకు నచ్చినట్టుగా టెక్స్ట్ కలర్ కావాలంటే టెక్స్ట్ కలర్ కూడా మీరు మార్చుకో. అండ్ ఇంకా అడ్వాన్స్లోకి వెళ్తే ఇంకా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. విత్
ఫుల్ విత్ కావాలంటే ఫుల్ విత్ డిఫాల్ట్. ఇక్కడ మీకు పొజిషన్ కాదు, స్టైల్లోకి వెళ్ళి వర్టికల్ కావాలంటే వర్టికల్, హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్. ఇప్పుడు నాకు వర్టికల్ కావాలి, ఇదే పేజెస్ ఇదిగోండి వర్టికల్గా మారిపోయిందా లేదా. అండ్ వీటి మధ్య స్పేసింగ్ కూడా మీరు కావాలంటే స్పేస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఉంటుంది. అలైన్మెంట్ సెంటర్ రైట్ ఉండాలి, ఇమేజ్ సెంటర్లో ఉండాలి, ఇమేజెస్ లెఫ్ట్లో ఉండాలా. సో ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోండి. సరే ఇప్పుడు అంతా బాగానే ఉంది, స్టైల్లోకి వెళ్ళాం. సో ఇలాగ అడ్వాన్స్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా మీరు ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పొజిషన్ ఏమి ఉండాలి, సో ఇవన్నీ కూడా వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోషన్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే నిన్న చెప్పాను ఇవన్నీ కూడా మీకు ఎలిమెంట్కి సంబంధించి ట్రాన్స్ఫార్మ్, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. కలర్, సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ క్లిక్ ఆన్ పబ్లిష్ గైస్, క్లిక్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు నా యొక్క నా యొక్క హెడర్ పార్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, యూ నీడ్ టు క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇది మీరు మొబైల్లో ఎలా ఇప్పుడు ప్రెజెంట్ ఇది డెస్క్టాప్ వర్షన్. ఇక్కడ పైన చూడండి ఐకాన్ ఉంది డెస్క్టాప్ అని చెప్పి, దాని పక్కనే ఏముంది ట్యాబ్లెట్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది వేరే వాళ్ళకి, మొబైల్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఇలాగ మీరు ప్రతి ఒక్క డివైస్ కూడా ఏ డివైస్లో ఎలా కనిపించాలనేది కూడా మీరు ఇక్కడ నుంచి చేంజెస్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా వద్దు, ట్యాబ్లెట్లో ఇంకో వేరే విధంగా కనిపించాలంటే ఎస్ యూ కెన్ డూ. మొబైల్లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ఇలా నచ్చలేదు అంటే ఏంటి ఒక డివైస్లో చేసిన చేంజెస్ వేరొక డివైస్లో మీకు ఎపియర్ అవ్వనమాట. ఏ డివైస్కి సంబంధించి ఆ డివైసే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేజ్కి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి మీ వెబ్సైట్ని. చూడండి హోమ్ పేజ్ వచ్చిందా లేదా. సో ఇప్పుడు నేను అబౌట్ అస్కి వెళ్తే ఇదే ఉంటుంది, మారదు. చూడండి హోమ్ పేజ్ మాత్రం అలాగే ఉంది. కస్టమ్కి వెళ్తున్నాను, ఇప్పుడు కస్టమ్ పేజ్లో నేను కంటెంట్ కూడా పెట్టా. ఇదిగోండి కంటెంట్ ఉంది, బట్ హెడర్ పార్ట్ మారలేదు. హెడర్ పార్ట్ అనేది చేంజ్ అవ్వలే, అలాగే ఉంది, కానీ కింద కంటెంట్ మీకు కనిపిస్తుంది. సో ఏ పేజ్కి వెళ్ళినా సరే మీకు ఈ హెడర్ పార్ట్ అనేది ఈ విధంగానే ఉంటుంది అనమాట. సో ఇంకా కావాలంటే మీరు దీన్ని ఇంకా మీరు కావాలంటే సైజ్ అవి తగ్గించుకోవచ్చు గైస్ మీకు కావాలంటే. సో ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. హారిజాంటల్ ప్యాడింగ్, వర్టికల్ ప్యాడింగ్, స్పేస్ బిట్వీన్. చూడండి స్పేస్ వచ్చిందా లేదా, రెండు ఈక్వల్గా. ఇప్పుడు మళ్ళీ పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నా వెబ్సైట్లోకి వెళ్తున్నా, రీఫ్రెష్ చేయండి. కొంచెం లెంత్ అయిందా లేదా, పెరిగిందా లేదా. సో దాన్ని బట్టి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, స్పేస్ ఎంత ఉండాలి ఏంటి అనేది. ఓకే రైట్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నేను హెడర్ పార్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్పాను. రైట్ కెన్ యూ డూ ఇన్ ద సేమ్ వే ఫుట్టర్ పార్ట్. ఇప్పుడు హెడర్ నేను ఎలాగైతే చేశానో ఫుట్టర్ కూడా మీరు అలాగే చేయాలి. ఫుట్టర్ అంటే ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఇది మీ వెబ్సైట్ అనుకోండి. ఇప్పుడు హెడర్ పార్ట్ అనేది ఇక్కడ టాప్లో ఉంది రైట్, ఫుట్టర్ పార్ట్ అనేది బిలో ఇక్కడ ఉంటుంది రైట్. ఈ ఫుట్టర్ పార్ట్ మీరు చేయగలరా, సేమ్ నేను హెడర్ ఎలాగైతే చేశానో అదేవిధంగా హెడర్ క్రియేట్ చేయగలరా, ఫుట్టర్ క్రియేట్ చేయగలరా. కెన్ యూ ఆల్ డూ ఇట్. ఎవరు నాయిస్ వస్తుంది, లక్ష్మి నీ దగ్గరేవా. అవును ఏంటి ఈరోజు ఓన్లీ చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు క్లాస్కి, మీ స్ట్రెంత్ చాలా ఎక్కువ కదా. ఏమలాగా, ఎందుకని స్ట్రెంత్ బాగా తగ్గింది ఈరోజు. జనరల్గా బాగానే వస్తారు కదా మీ వాళ్ళు. ఓకేనా. సో ఇది గైస్ హెడర్ అండ్ ఫుట్టర్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే అడ్వాన్స్డ్ వెబ్సైట్ డిజైనింగ్ డైరెక్ట్గా అసలు
ఇవన్నీ కాకుండా ఒక రెడీమేడ్ టెంప్లెట్ ఆల్రెడీ మీకే వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తాడు వాడే. సో మీరు జస్ట్ దాని మీద మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ మూవ్ టు ది అడ్మిన్ డాష్బోర్డ్. సో అడ్మిన్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లగిన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ యాడ్ న్యూ ప్లగిన్. అండ్ ఇప్పుడు మీరు ఏ ప్లగిన్ని సెర్చ్ చేస్తారంటే ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ అని చెప్పి ప్లగిన్ని సెర్చ్ చేయండి అందరూ కూడా. సో ఇది కొంచెం చూడండి, స్టార్టర్ టెంప్లెట్స్ ఎలిమెంటర్ వర్డ్ ప్లస్ అండ్ బీవర్ బిల్డర్ టెంప్లెట్స్ అని ఉంది కదా, ఈ పర్టికులర్ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసి అందరూ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో మీకు ఈ ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది గైస్. 2 బాక్సెస్ వస్తాయి, ఒకటి ఏఐ వెబ్సైట్ బిల్డర్ అండ్ ఇంకోటి క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ అని చెప్పి. మీరు ఏఐ వెబ్సైట్ బిల్డర్ చూస్ చేసుకుంటే ఫుల్ అంటే అంతగా మీకు కస్టమైజేషన్కి చేయలేరు, అంటే ఎక్కువ చేయలేరు మీకు కస్టమైజేషన్ ఆప్షన్ అనేది. సో బట్ బెటర్ టు చూస్ క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్. క్లిక్ ఆన్ బిల్డ్ విత్ టెంప్లెట్స్. అండ్ ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు, ఒకటి బ్లాక్ ఎడిటర్, ఇంకోటి ఎలిమెంటర్ అండ్ ఇంకోటి ఏంటి బీవర్ బిల్డర్ అని చెప్పి. రైట్ నో మనం ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ యూజ్ చేసుకొని ఎలిమెంటర్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం కాబట్టి సెలెక్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ యాజ్ ఎలిమెంటర్. చూస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలోంచి మీరు ఏ టెంప్లెట్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే. మొత్తం వెబ్సైట్, ఎంటైర్ వెబ్సైట్ అలాంగ్ విత్ ది పేజెస్, ఎవ్రీథింగ్ ఎంటైర్ వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది. జస్ట్ ఆ వెబ్సైట్ని స్మాల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే చాలు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ ఎనీ టెంప్లెట్. ప్రీమియం అయితే చూస్ చేసుకోవద్దు మీరు చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో రెస్టారెంట్, లెట్స్ సెలెక్ట్ ది రెస్టారెంట్ టెంప్లెట్. సో ఇక్కడ ఇది ప్రీమియం టెంప్లెట్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు బీబీక్యూ రెస్టారెంట్ ఎక్సెస్ అని చెప్పి ఉంది. సో లెట్స్ ఇది సెలెక్ట్ చేసుకుందామా మనం, లేదంటే ఇదైనా ఏదో ఒక టెంప్లెట్ని చూస్ చేసుకుందాం. ఈ టెంప్లెట్ని చూస్ చేసుకోండి. సో నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ. వన్స్ టెంప్లెట్ చూస్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇవేమి మీరు చేయాల్సిన పని లేదు, జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ స్కిప్ అండ్ కంటిన్యూ. ఐ అండర్స్టాండ్ అని చెప్పి ఇక్కడ మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్. చూడండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్లోనే ఎంటైర్ వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. So tomorrow onwards I am going to start SEO concept guys. By this we have completed the website designing part. Okay, so repu manam SEO ku move avutunam. Very important SEO anamata. SEO is very important. Okay, so SEO full form telsa evarkaina? Search Engine Optimization. SEO full form stands for Search Engine Optimization. So చూడండి ఇక్కడ మనకి ఒక మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ యువర్ వెబ్సైట్ ఈజ్ రెడీ అండ్ ఇట్ టుక్ జస్ట్ 41 seconds టు బిల్డ్. నేను చెప్పింది కరెక్టా కాదా గైస్? ఎంటైర్ వెబ్సైట్ వాడే మీకు క్రియేట్ చేసి ఇచ్చేసాడు. ఇప్పుడు క్లిక్ ఆన్ వ్యూ యువర్ వెబ్సైట్. ఓకే, క్లిక్ ఆన్ వ్యూ యువర్. చూడండి మీ వెబ్సైట్ ఎలా ఉందో ఇప్పుడు. చూడండి మన హోమ్ పేజ్, చూడండి మన హెడర్ అనేది పెట్టాం కాబట్టి ఆ హెడర్ ఇలా కనిపిస్తుంది. మన హెడర్ తీసేస్తున్నాను ఇప్పుడు నేను. రైట్ నౌ మనకి హెడర్ అక్కర్లేదు, హెడర్ డిలీట్ చేసి చూపిస్తాను.
లెట్స్ గో టు అడ్మిన్ ప్యానల్. అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ యూఏఈ ఉంది, హెడర్ అండ్ ఫుటర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లిక్ ఆన్ థ్రాష్. నౌ గో టు యువర్ వెబ్సైట్ అండ్ డూ రీఫ్రెష్. పోయిందా లేదా హెడర్? హోమ్ పేజ్, అబౌట్ పేజ్, మెనూ పేజ్, కాంటాక్ట్ పేజ్ అన్నీ కూడా వీడే క్రియేట్ చేసి ఇచ్చేసాడు మీకు. ఎంటైర్ వెబ్సైట్ ఆడే క్రియేట్ చేసేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాను అనుకోండి, దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఇన్ ది హోమ్ పేజ్ ఓన్లీ. కాంటాక్టర్స్కి వెళ్తే ఓకే రైట్, ప్రతి పేజ్ కూడా వీడియో క్రియేట్ చేస్తాడు. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన చూడండి, ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఈ థీమ్కి ఏంటో కొన్ని పేజెస్కి కంటెంట్ లేదు, మరి ఎందువల్ల రీజన్ అంతగా. మ్యాక్సిమం అన్ని థీమ్స్కి కూడా ప్రతి పేజ్లో మొత్తం కంటెంట్ అంతా కూడా ప్రతిదీ ఉంటుందన్నమాట. సో జస్ట్ మనం కస్టమైజ్ చేసుకోవడమే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హోమ్ పేజ్లో కంటెంట్ ఉంది కాబట్టి ఆ హోమ్ పేజ్ని నేను నాకు నచ్చినట్టుగా నేను క్రియేట్ చేసుకున్నా, కస్టమైజ్ చేయడానికి చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎనేబుల్ సేఫ్ మోడ్ అనేది చేయాలి. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళాలి. అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎలిమెంటర్ అని ఉంది కదా, సో దీంట్లో మీకు సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ సెట్టింగ్స్. అండ్ ఇక్కడ కిందకు వస్తే గో టు ఇంటిగ్రేషన్స్ ట్యాబ్, అడ్వాన్స్, స్విచ్ ఎడిట్ లోడర్ ఉంది కదా, డిసేబుల్లో ఉంటుంది, ఇది ఎనేబుల్ చేసుకోండి. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. అండ్ ఇక్కడ పేజెస్లోకి వెళ్ళండి, సారీ ప్లగిన్స్లోకి వెళ్ళండి. ప్లగిన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. మీకు కూడా మీరు చేస్తున్నప్పుడు అటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ ప్లగిన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్ ప్లగిన్స్, ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వెళ్ళి deactivate, click on apply, select all the plugins, click on apply. అండ్ ఓన్లీ ఇప్పుడు మనం యాక్టివేట్ చేయాల్సిన ప్లగిన్స్ మాత్రమే ఏంటి అంటే ఒకటి ఎలిమెంటర్, ఇది యాక్టివేట్ చేయండి. అండ్ స్టార్టర్ టెంప్లెట్స్ కూడా యాక్టివేట్ చేయండి. నా మళ్ళీ ఈ పేజ్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్, కమ్ టు దిస్ పేజ్ అండ్ డూ రీఫ్రెష్. ఇప్పుడు ఆ మెసేజ్ మీకు రాదు. చూసారా, మెసేజ్ పోయింది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, మీరు ఆ ఎలిమెంట్ని మనం నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు బీబీక్యూ అని ఉంది రెస్టారెంట్. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెల్కమ్ టు మై రెస్టారెంట్ అని రాస్తున్నాను. చూడండి, నాకు నచ్చినట్టుగా నేను కంటెంట్ మార్చేస్తాను. ఐఎమ్ రైట్ గైస్? రెస్టారెంట్ స్పెల్లింగ్ రాంగా, టీఏయుఆ, ఏయు అనుకుంటా, టీఏయు. సో కిందకి రండి, ఇక్కడ చూడండి కొంత మ్యాటర్ ఏదో ఉంది, ఇక్కడ కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఎడిట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చాలా డిస్క్రిప్షన్ ఉంది, ఇదంతా కూడా మీరు తీసేసి మీకు నచ్చినట్టుగా మీరు చేంజెస్ అయితే చేసుకో. సో యూ కెన్ ఎడిట్ అనమాట ప్రతిదీ కూడా. చూడండి, ఇది కావాలంటే బోల్డ్ మార్చచ్చు, ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, ఇలాగా. అండ్ రిజర్వ్ నౌ, ఈ బటన్ మీద నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను. ఆ బటన్ మీద ఏం ఉండాలో కూడా నేను టెక్స్ట్ నేను క్లిక్ చేయొచ్చు, టైప్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏమైనా రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్
బుక్ నౌ అని రాస్తాం. ఓకే, చూసారా మారిపోయింది టెక్స్ట్. మనకు నచ్చినట్టుగా మనం అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ చూడండి, ఐకాన్ ఇక్కడ ఏముండాలి, టెక్స్ట్ ఏముండాలి, టైటిల్ ఏదో ఉంది, డిస్క్రిప్షన్ దానికి సంబంధించి హై క్వాలిటీ అని చెప్పి టైటిల్ ఉంది. సో నేను ఇక్కడ XYZ అని మారిందా లేదా, రైట్. సో ఇక్కడ కూడా ఏ ఎలిమెంట్ని టచ్ చేసుకున్నా మీరు మార్చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ఇమేజ్ కావాలంటే యూ కెన్ సెలెక్ట్ ది న్యూ ఇమేజ్ ఆల్సో. సో ఇంకా కిందకు వస్తే ఇవ్వండి, ఇక్కడ లొకేషన్ ఉంది, లొకేషన్ కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఫోన్ నంబర్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఫోన్ నంబర్ 00. ఓకే, ఈ చేంజెస్ అన్ని. మెయిల్ కూడా మార్చుకోవచ్చు కావాలంటే bhanu@gmail.com. వన్స్ ఇవన్నీ మనకు నచ్చినట్టు, అంటే వెబ్సైట్ మొత్తం వాడే చేసి ఇచ్చేస్తాడు. మనకు నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. మీరు మొత్తం మీరే చేసుకుంటారు. పబ్లిష్ మీద క్లిక్ చేస్తారు వన్స్ చేంజెస్ అన్నీ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మీ వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూసుకున్నాం. ఇప్పుడు నేను అడ్మిన్ ప్యానల్కి మూవ్ అవుతున్నాను ఫస్ట్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి నా వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. నా వెబ్సైట్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. నేను ఏదైతే చూడండి వెల్కమ్ టు మై రెస్టారెంట్ అని పెట్టాను, వెల్కమ్ టు మై రెస్టారెంట్ అని వచ్చిందా లేదా. ఇంకా కిందకు వస్తే ఇక్కడ చూడండి బుక్ నౌ అని ఇచ్చాను బటన్. సో అది చేంజ్ అయిందా లేదా. సో ఇక్కడ చూడండి XYZ అని చెప్పి ఇచ్చాను. ప్రతిదీ కూడా మార్చేసుకోవచ్చు మనం మనకు నచ్చినట్టుగా. నా ఫోన్ నెంబర్ ఇచ్చేసాను, ఇక్కడ నా మెయిల్ ఐడి ఇచ్చేసాను. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న మీరు ఇమేజెస్ కూడా మార్చచ్చు కావాలంటే. ఇక్కడ చూడండి కిందకి వెళ్తున్నాను. సో ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్, ఇక్కడ ఉన్న ఇమేజ్ నాకు నచ్చలేదు. ఇక్కడ చూడండి చూజ్ ఇమేజ్ అని వచ్చిందా లేదా, చూజ్ ఇమేజ్. ఇప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర ఏమైనా ఇమేజ్ ఉందేమో చూద్దాం. అప్లోడ్ మీడియాలో చూద్దాం. మీడియాలో లోగో ఒకటే ఉంది కదా మన దగ్గర, ఇమేజ్ అయితే ఏం లేదు. సో మీరు చేస్తున్నప్పుడు మీ ఓన్ మీకు ఏమైనా ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ని మీరు పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ ఏదో ఇమేజెస్ ఉన్నాయి కొన్ని, వాడే ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఏదో ఒక ఇమేజ్ పిక్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నాకు నచ్చింది. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఇమేజ్, క్లిక్ ఆన్ సెలెక్ట్. ఇప్పుడు ఆ ఇమేజ్ ప్లేస్లో ఈ ఇమేజ్ వచ్చింది. నా క్లిక్ ఆన్ పబ్లిష్. ఇక్కడ రేట్ కూడా మీరు మార్చేయచ్చు. ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్ ది డాలర్, అప్లై రూపీ. ఓకే, సో రూపీ సింబల్ దీంట్లో కీబోర్డ్లో ఉండదు కాబట్టి జస్ట్ నేను ఇక్కడ ఏంటి 300 రూపీస్ అనేస్తాను. మారిపోయిందా లేదా. ఇక్కడ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వేరొక యూఆర్ఎల్కి మీరు రీడైరెక్ట్ చేయాలనుకుంటే ఆ పేజ్ యొక్క యూఆర్ఎల్ కూడా మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దాని మీద క్లిక్ చేశారు, వాళ్ళు సమ్ ఎక్స్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ డేటా ప్రో వెబ్సైట్కి రీచ్ అవ్వాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు హియర్ అండ్ జస్ట్ ఆ లింక్ ఇచ్చేస్తాను నేను. సో జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ నౌ. ప్రతిదీ కూడా చేంజెస్ మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళండి, ఇంకా కిందకి రండి, రీఫ్రెష్ చేయండి ఒకసారి. సో మనం పెట్టిన ఇమేజ్ అనేది అప్లై అయిందా లేదా చెక్ చేద్దాం. చూడండి అప్లై అయిందా లేదా. అండ్ నేను అక్కడ 300 రూపీస్ అని ఇచ్చా. 300 రూపీస్ కనిపిస్తుందా లేదా. ఇప్పుడు ఎవరైనా ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఎక్కడ రీడైరెక్ట్ అవుతారు. నేను ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఎక్కడ రీడైరెక్ట్ అవుతారు. నేను ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చానా, ఇంటర్నల్ లింక్ ఇచ్చానా. డిడ్ ఐ గివ్ ఎక్స్టర్నల్ లింక్ ఆర్ ఇంటర్నల్ లింక్. ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చా, రైట్. సో మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇట్ ఈస్ గెటింగ్ రీడైరెక్ట్ ఎక్కడికి, డేటా ప్రో రీడైరెక్ట్ అయిందా లేదా. సో దిస్ ఈస్ హౌ ద లింక్స్ విల్ వర్క్ అనమాట, ఎక్స్టర్నల్ లింక్. అర్థమైంది కదా. సో ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు ప్రతిదీ ఏది కావాలంటే అదే మీరు చేంజెస్ చేసుకో. ఫుటర్ వాడే క్రియేట్ చేస్తాడు, హెడర్ వాడే క్రియేట్ చేస్తారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ మీ లోగో కూడా నచ్చలేదు, లోగో కూడా మార్చుకుంటానంటే ఎస్ యూ కెన్ చేంజ్ ది లోగో కూడా. పైకి వెళ్ళండి. సో ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్కి సంబంధించింది కాబట్టి అది దేంతో ఎడిట్ చేయాలి, యూనిట్ ఎడిట్ విత్ ది హెడర్ అండ్ ఫుటర్ ఎలిమెంట్ అనమాట. సో మనం ఇందాక ఇన్స్టాల్ చేసాం కదా ప్లగ్ఇన్, సో ఆ ప్లగ్ఇన్లోకి వెళ్తాము. అండ్ హెడర్ అండ్ ఫుటర్కి సంబంధించి మీరు ఏం చేయాలి, మళ్ళీ గో టు
అపియరెన్స్, క్లిక్ ఆన్ కస్టమైజ్. అండ్ ఇక్కడ మీకు లోగో అనేది ఎక్కడ ఉంటుంది గైస్, మీకు ఆ ప్లగ్ఇన్ లేకుండా కూడా చెప్పాను నేను మీకు లోగో ఎక్కడ ఉంటుందని. అపియరెన్స్లో కస్టమైజ్లోకి వెళ్తే అక్కడ మీకు లోగో అనేది ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి మీకు చూపిస్తాను ఆ లోగో. సో ఇప్పుడు మీరు అందరూ కూడా వెబ్సైట్ డిజైనింగ్ ఈజీగా చేయగలుగుతారా ఆఫ్టర్ దిస్, రైట్? సో అడ్వాన్స్డ్ వెబ్సైట్ ఇప్పుడు నేనైతే మామూలుగా మీకు చెప్పాను. అడ్వాన్స్డ్ వెబ్సైట్ ఎంతసేపు పట్టిందండి అడ్వాన్స్డ్ వెబ్సైట్? మనం ఏమైనా క్రియేట్ చేస్తామా? జస్ట్ మనం ప్లగ్ఇన్స్ యూస్ చేసుకుంటున్నాం, సింపుల్గా ప్రాసెస్ చేస్తున్నాం, రైట్? అంతే కదా, చాలా సింపుల్గా ఉంది కదా ఈ కాన్సెప్ట్ కూడా. మనం ప్రోగ్రామింగ్ రాసి వెబ్సైట్ ఏం బిల్డ్ కూడా చేయగలం, మనం ఏం ప్రోగ్రామర్స్ లాగా, రైట్? జస్ట్ ఈ రెడీమేడ్ ఉన్న టెంప్లెట్స్ని ప్లగ్ఇన్స్ యూస్ చేసుకొని ఇమీడియట్గా మనకు నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది. పేజ్లో కూడా ఉంటాయి. సో ఇప్పుడు దాకా అయిన కాన్సెప్ట్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్. సో వీడియోస్ పంపిస్తున్నాను నేను, మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. ఆర్ యు ఆల్ వాచింగ్ ఇట్? అవును, మిగతా వాళ్ళు ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు, ఓన్లీ మీరు ఒక్కరే అవుతున్నారు. అసలు ఏరు మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈరోజైనా పండగ ఉందా ఏంటి? అదేమి రావడానికి. వాట్ హ్యాపెన్ తేజ, హరిత, వాట్ అబౌట్ అదర్స్ గైస్? మరి మీకు సిస్టమ్స్ ఇచ్చారా? మరి సార్తో మాట్లాడారా ప్రాక్టీస్ కోసం? మరి ఇప్పుడు డిఎం నేర్చుకోవాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ లేకుండా అవ్వదు కదా నా పని. ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి కదా. నేను మీ సార్తో మాట్లాడినా లేకపోతే సరే నేను మాట్లాడతాను, ఈరోజు ఫోన్ చేస్తాను ఆగండి. సో ఏంటి ఇది ఎంతసేపు టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి? సో లోగో అనేది ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేస్తాం గైస్ మనం? వీ నీడ్ టు గో టు కస్టమైజ్లోకి వెళ్తే మనకు అక్కడ సారీ అంతే కదా. ఇప్పుడు ఓపెన్ అయింది, కొంచెం లేట్గా ఉంది ఎందుకో తెలియట్లే. /WP-admin. సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? అపియరెన్స్లోకి వెళ్ళి వీ నీడ్ టు గో టు కస్టమైజ్. సో అపియరెన్స్లోకి వెళ్ళాలి. అపియరెన్స్లోకి వెళ్ళిన తర్వాత గో టు కస్టమైజ్, అండ్ కస్టమైజ్లో మనకి సైట్ లోగో అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సైట్ ఐడెంటిటీ ఉందా లేదా? సైట్ ఐడెంటిటీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ సైట్ ఐడెంటిటీ అండ్ సైట్ ఐకాన్ ఉంది చూడండి, సైట్ టైటిల్ అండ్ లోగో సెట్టింగ్. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ మనకు నచ్చిన లోగో మనం పెట్టుకోం. సెలెక్ట్ ఫైల్స్ అండ్ చూస్ దిస్ లోగో, క్లిక్ ఆన్ ఓపెన్. ఇంతకుముందు లోగో తీసుకున్నాం కదా, క్లిక్ ఆన్ సెలెక్ట్. క్రాప్ చేయమంటున్నాడు ఇమేజ్, సరిపోద్ది. క్లిక్ ఆన్ క్రాప్ ఇమేజ్. క్లిక్ ఆన్ పబ్లిష్. ఇక్కడ లోగో సైట్ టైటిల్ అండ్ లోగో సెట్టింగ్స్. ఇదిగోండి, ఈ లోగో రిమూవ్ చేసి మనకు నచ్చిన లోగో కూడా మనం పెట్టాం. లోగో ఇది ఇస్తాం. క్లిక్ ఆన్ సెలెక్ట్
అండ్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవాలి. కొంచెం ఇది ఇంక్రీజ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ క్రాప్ ఇమేజ్. సైట్ ఐకాన్ అంటే ఫెవికాన్ గైస్. మనం ఇప్పుడు ఇంతకుముందు ఫెవికాన్ చేసాం, ఇప్పుడు లోగో ఇన్సర్ట్ చేస్తున్నాం. వన్స్ అది అయిపోయిన తర్వాత పబ్లిష్ చేసేస్తాం. చూడండి లోగో మారిందో లేదా, ఇట్ ద లోగో చేంజ్. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి మీ వెబ్సైట్ని. వన్స్ పబ్లిష్ చేసిన తర్వాత క్లోజ్ చేసేసేయండి. వన్స్ మళ్ళీ రీఓపెన్ చేద్దాం. మన వెబ్సైట్లోకి వెళ్ళి లోగో చేంజ్ అయిందో లేదు చూడండి. మనకు నచ్చిన లోగో, మనం క్రియేట్ చేసుకున్న లోగో వచ్చిందా లేదా. డాన్ బాస్కో కాలేజ్. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కస్టమైజ్ అవర్ ఓన్ వెబ్సైట్స్. అర్థమైంది కదా. అడ్వాన్స్ వెబ్సైట్ డిజైనింగ్ ఏం లేదు గైస్, సింపుల్. అంతా కూడా ప్లగిన్స్. ఇంకేముంది చెప్పండి, ఇది ఈజీ ప్రాసెసే కదా, పెద్ద కష్టపడేది కూడా ఏం లేదు. మనం ఇక్కడ యూజ్ చేసిన ప్లగిన్స్ ఏముంది, జస్ట్ ఎలిమెంటర్ అనే ప్లగిన్ యూజ్ చేసాం, తర్వాత హెడర్ అండ్ ఫుటర్ ప్లగిన్ నేర్చుకున్నాం, ఆ తర్వాత స్టార్టర్ టెంప్లెట్స్ అని చెప్పి అక్కడ సర్చ్ చేసాం, ఇది ఒక ప్లగిన్ తీసుకున్నాం స్టార్టర్ టెంప్లెట్స్కి సంబంధించి 3 ప్లగిన్స్ మొత్తం. దీంట్లో ఆస్ట్రా థీమ్స్ అనేవి ఉన్నాయి, మంచి థీమ్స్ అనేవి ఉన్నాయి ఆస్ట్రాకి సంబంధించి. సో స్టార్టర్ టెంప్లెట్స్ ప్లగిన్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసామో ఎంటైర్ వెబ్సైట్ అనేది కూడా వాడే క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఈ ఎంటైర్ వెబ్సైట్లో మనకు నచ్చిన చోట మనం కస్టమైజ్ చేసుకుంటున్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఆన్ అవర్ ఓన్. ఈజ్ ఇట్ ఈజీ ఆర్ నాట్ వెబ్సైట్ డిజైనింగ్, రైట్? సో అది గైస్ ఈరోజు క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి?